హాయ్ హలో నమస్తే నేను మీ రాజమణి. స్క్రోల్ చేయకండి, నేను చెప్పేది ఒకసారి వినండి. దసరా వస్తుంది కదా, షాపింగ్కి వెళ్తున్నారా? ఎంత కాస్ట్లీది కొనుక్కుంటే మనకు అంత ప్రెస్టీజ్, అంత స్టేటస్ అని ఎక్కువ కాస్ట్లీ ప్లస్ డిస్కౌంట్స్ ఉన్న వాటి దగ్గరికి వెళ్తున్నారా కొనుక్కోవడానికి? వెళ్ళండి. కానీ డిస్కౌంట్ ఇవ్వడు, ఊరికినే ఇవ్వడు. లాభం లేనిది ఎవరు వ్యాపారం చేయరు. కాబట్టి దయచేసి 1+1 ఆఫర్ ఇస్తున్నారని క్వాలిటీ లేని వస్తువుల గురించి, మనకి 1+1 ఆఫర్ వస్తుందని చెప్పేసి 1500 ప్లేస్లో 3000 రూపాయలు ఖర్చు చేయడానికి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ ఊరికినే వేరే వాళ్ళకి ఎప్పుడూ ఉపయోగం చేయడానికి ట్రై చేయరు. అంటే మీ గురించి ఆఫర్ ఇచ్చేంత అవసరం అవతల వ్యక్తికి ఉండదు. అయినా ఆఫర్ పెట్టాడంటే ఖచ్చితంగా తనకు అక్కడ ఏదో లాభం ఉంది, మనకు అక్కడ ఏదో లాస్ ఉందని. ఎగ్జాంపుల్ మీరు డీమార్ట్ తీసుకోండి. డీమార్ట్లో అన్ని వస్తువులు ఒక దగ్గరే పెట్టేస్తాడు, అలా అట్రాక్ట్ చేస్తాడు. అన్ని దగ్గర ఆఫర్, దీని రేట్ ఇంత, నేను ఇంత తగ్గిస్తున్నా అని చూపించుకుంటాడు. బట్ మీరు ఆలోచించండి, అదే వస్తువులు మనం బయట ఓపిక్గా నిలబడి కొనుక్కుంటే మనకి ఇంకా తక్కువగా వస్తాయి. మీరు హోల్సేల్ షాప్స్కి వెళ్తే అక్కడ అన్నీ ఒక దగ్గరే ఉండి, మీరు షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటే ఒక వస్తువునే కొనగలుగుతారు, కావాల్సిందే కొనగలుగుతారు. కానీ డీమార్ట్ లాంటి ప్లేసెస్కి వెళ్ళడం వల్ల 10 రూపాయల ప్లేస్లో 10,000 ఖర్చు పెట్టుకొని వస్తున్నారు. ఒక వస్తువు కొనడానికి వెళ్ళి అక్కడ 10 వస్తువులు కనబడేసరికి ఆ 10 వస్తువులు పర్సంతా ఖాళీ చేసుకొని మీరు లాస్ అయి వస్తున్నారు. కాబట్టి నేనేం చెప్తానంటే, ఫ్రీ ఆఫర్లకి, డిస్కౌంట్ ఆఫర్ల కోసం మీ జేబులు ఖాళీ చేసుకోకండి. ఎంతవరకు అవసరమో అంతవరకే కొనుక్కోండి. అది ప్రతి ఒక్కరికి, ఎవరైతే మనకు ఆఫర్ వస్తుందని చెప్పి వెళ్తున్నారో వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళ యొక్క రూపాయి దాచుకునేంత అవకాశం కూడా ఉంటుంది. హ్యాపీ దసరా.